హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈ వీడియోలో రేపటికి నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీకి లెవెల్స్ ఎలా ఉన్నాయి, దాంతోపాటుగా ఓవరాల్గా మార్కెట్ పొజిషన్ ఏంటి, ఇవన్నీ కూడా వీడియోలో చూద్దాం. సో ఈరోజు స్ట్రాంగ్ ర్యాలీ చూసాం మార్కెట్లో. 24,946 దగ్గర నిఫ్టీ క్లోజ్ అయింది. 227 పాయింట్స్ పాజిటివ్లో. నిఫ్టీ 50 స్టాక్స్లో మ్యాక్సిమం స్టాక్స్ పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. ఓన్లీ 5 స్టాక్స్ మాత్రం నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. పాజిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్లో టాప్లో ఉంది BEL, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. ఇది గతంలో కూడా మనం అనుకున్నాం స్ట్రాంగ్ ర్యాలీ. డిఫెన్స్ స్టాక్స్లో స్ట్రాంగ్ ర్యాలీ కనబడుతుంది. ఓవరాల్ డిఫెన్స్ ప్యాక్లో టాప్లో ఉంది BEL. తర్వాత లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్లో కూడా ఈరోజు స్ట్రాంగ్ మొమెంటం చూసాం. SBI లైఫ్, HDFC లైఫ్ రెండు కూడా మోర్ దెన్ 2% పెరిగాయి. తర్వాత అల్ట్రాటెక్ సిమెంట్, ONGC, టెక్ మహేంద్ర, అపోలో హాస్పిటల్, JSW స్టీల్ ఇవన్నీ కూడా మోర్ దెన్ 2% పెరిగిన స్టాక్స్. లూజర్స్లో టాప్లో ఉన్న స్టాక్ వచ్చి బజాజ్. ఇది కన్సిడర్ చేయొద్దు మనం. బజాజ్ ఫైనాన్స్ ఇది అడ్జస్ట్మెంట్ తర్వాత ప్రైస్, సో విల్ అవాయిడ్ ఇట్. సో ఎక్కువ నష్టపోయిన స్టాక్ అంటే టాటా మోటార్స్. టాటా మోటార్స్ 3.57% తగ్గింది. తర్వాత డాక్టర్ రెడ్డి ల్యాబ్, అదానీ పోర్ట్స్ అండ్ సన్ ఫార్మా. ఈ 4 స్టాక్స్ మాత్రమే నిఫ్టీలో నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. మిగిలిన అన్ని కూడా పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. సో ఒక్కసారి మనం టాటా మోటార్స్ చూస్తే, మనం గతంలో కూడా ఈ స్టాక్ గురించి అనుకున్నాం. ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర ఇది ఎప్పుడు కూడా కొంత పుల్ బ్యాక్ ఇస్తూ ఉంది, డౌన్కి వెళ్ళిపోతూ ఉంది. సో ఇక్కడ కూడా అంతే. లాస్ట్ టైం కూడా మనం ఈ స్టాక్ గురించి మాట్లాడుకున్నప్పుడు అనుకున్నాం, ఎక్కడైతే ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉండి అక్కడ ఒక బేరిష్ క్యాండిల్ ఫామ్ అవుతుందో అక్కడి నుంచి స్టాక్ కొంత పుల్ బ్యాక్ అంటే డౌన్ సైడ్కి రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో అదే జరిగింది అనుకోవచ్చు. ఇంకొకటి మనకి ఆల్ టైమ్ హైలో ఉన్న స్టాక్ BEL అనుకున్నాం. BEL చార్ట్ కూడా ఒక స్ట్రాంగ్ మొమెంటం చార్టే ఉంది. ఎప్పుడైతే ఈ లెవెల్స్ని క్రాస్ చేసిందో, 320 లెవెల్ని క్రాస్ చేసిన తర్వాత ఇంకా వెనక్కి తిరిగి చూడలేదు. స్ట్రాంగ్ మొమెంటమే కనబడుతూ ఉంది. ఇక్కడ కొన్ని రోజులు కన్సాలిడేట్ అయిన తర్వాత ఇంకా స్ట్రాంగ్ కనబడుతుంది దీంట్లో. సో ఎనీ పుల్ బ్యాక్ ఒక మంచి ఆపర్చునిటీ అనుకోవచ్చు మనకి BELలో. నెక్స్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, SBI లైఫ్, HDFC లైఫ్ వీటిలో కూడా ఒక స్ట్రాంగ్ మొమెంటమే చూసాం ఇందులో. అండ్ నెక్స్ట్ ఇందులో ఒక స్టాక్ మాత్రం ఒక స్ట్రాంగ్ ఆపర్చునిటీ లాగా కనిపించింది ఐటీ ప్యాక్లో నుంచి, ఇన్ఫోసిస్. సో ఇన్ఫోసిస్ ఒక బ్రేక్అవుట్కి రెడీగా ఉందనుకోవచ్చు మనం. ఎందుకంటే ఈ ఫాల్ తర్వాత ఒక మొమెంటం, దెన్ ఇక్కడ ఒక బ్రేక్అవుట్ ఇవ్వడానికి రెడీగా ఉంది. ఇక్కడ ఫాల్ అయిన తర్వాత ఫస్ట్ టెస్ట్, సెకండ్ టెస్ట్ అండ్ థర్డ్ టెస్ట్ 3 times హైయర్ లెవెల్ని టెస్ట్ చేసింది. ఒక బ్రేక్అవుట్ లెవెల్ అది. సో ఇది దీంట్లో బ్రేక్అవుట్ ఇస్తే మాత్రం ర్యాలీ కంటిన్యూ ఉండొచ్చు. స్టాక్ని మానిటర్ చేసి ఒక బ్రేక్అవుట్ ట్రేడ్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు ఇన్ఫోసిస్లో. నెక్స్ట్ మనం స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీలో చూస్తే లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇందులో సుప్రీం ఇండస్ట్రీస్ టాప్లో ఉంది. తర్వాత ONGC, కెనెస్, KPIT టెక్నాలజీస్, MFSL. సో ఈ 5 స్టాక్స్లో ఒక 2 స్టాక్స్ మనకి కొంచెం స్ట్రాంగ్ పాజిటివ్ మూమెంటం ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అందులో టాప్లో అనుకోవచ్చు మనం KPIT టెక్నాలజీస్, ఇంకోటి ONGCలో కూడా ఒక బ్రేక్అవుట్ ట్రేడ్ కోసం ప్లాన్ చేయొచ్చు. ఇప్పుడు క్లోజింగ్ ఏదైతే ఈరోజు క్లోజ్ అయిన ప్రైస్ ఏదైతే ఉందో అది మనకి 200 days సింపుల్ మూవింగ్ యావరేజ్. సో దాన్ని బ్రేక్ చేస్తే ర్యాలీ కంటిన్యూ ఉండొచ్చు. ఇంకొకటి KPIT టెక్నాలజీలో కూడా ఓవరాల్గా IT ప్యాక్ స్ట్రాంగ్ ఉంది కాబట్టి దీంట్లో కూడా కొంత ర్యాలీ ఉండటానికి అవకాశం ఉంది. తర్వాత MFSLలో కూడా స్ట్రాంగ్ మూమెంటమే కనపడుతుంది. ఇవన్నిటిలో కూడా కొంచెం మనం లాంగ్ బయాస్తోనే ట్రేడ్ చేసుకోవచ్చు. ఇంకొకటి మనం ఆప్షన్ డేటా చూస్తే ఎక్స్పైరీ 19th జూన్కి ఎక్స్పైరీ డేటాలో లాస్ట్ ట్రేడింగ్ డే అనుకున్నట్టుగానే 25,000 దగ్గర మాత్రం ఇప్పటికి కూడా రెసిస్టెన్సే ఉంది. ఈరోజు 24,975 లెవెల్కి వెళ్ళింది కానీ 25,000 టచ్ చేయలే. బట్ ఇక్కడ డేటా ప్రకారం మాత్రం 25 రెసిస్టెన్సే ఉంది. ఇది ఆప్షన్ రైటర్స్ జోన్. సో ఒక్కవేళ 25,060ని క్రాస్ చేస్తే మాత్రం కొంత షార్ట్ కవరింగ్ కూడా రావచ్చు ఇక్కడ. ఎందుకంటే ఈ కాల్స్ అన్వైండ్ అయిపోతాయి ఎప్పుడైతే ఆ లెవెల్స్ క్రాస్ అవుతాయో. అక్కడ కొంచెం మనకి ఆపర్చునిటీస్ రావచ్చు. జాగ్రత్తగా చూసుకొని ట్రేడ్ చేయాలి. నెక్స్ట్ డౌన్ సైడ్ చూస్తే 900 దగ్గర హ్యూజ్ పుట్స్ బిల్డ్ అయ్యాయి. మనం నిన్న లాస్ట్ వీడియోలో ఆ లాస్ట్ ట్రేడింగ్ డే రోజు చూసినప్పుడు 24,900 దగ్గర కూడా కాల్ రైటింగ్ జరిగింది. కానీ ఇప్పుడు ఈ రోజు డేటా మాత్రం ఎంటైర్గా డిఫరెంట్ ఉంది.
24,900 అండ్ 24,800 లెవెల్స్ మాత్రం స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్స్ లాగానే కనపడుతున్నాయి యాజ్ పర్ ఆప్షన్ డేటా. టెక్నికల్ లెవెల్స్ చూద్దాం డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్లో. ఇది డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్. సో మనం లాస్ట్ వీడియోలో అనుకున్నట్టు 24,740 కన్నా పైన ఉంటే మాత్రం ర్యాలీ కంటిన్యూ ఉండొచ్చు. ఇది మన కీ లెవెల్, ఎలాంటి మార్పు లేదు. సో లాస్ట్ ఫ్రైడే రోజు దానికన్నా కిందకు వెళ్ళింది కానీ బట్ క్లోజింగ్ దాని దగ్గరలో క్లోజ్ అయింది. మనం ఎలాంటి ట్రేడ్ లేదనుకున్నాం, పైన క్లోజ్ అయింది కాబట్టి ఇప్పుడు పాజిటివ్ బయాస్తో ట్రేడ్ చేయొచ్చు. రెండు టెక్నికల్ రెసిస్టెన్స్ పాయింట్స్ చూద్దాం. 25,060, 25,160, 25,230 ఇవి అప్ సైడ్ రెసిస్టెన్స్ పాయింట్స్. డౌన్ సైడ్లో 24,800, 24,740, 24,600 ఇవి సపోర్ట్ పాయింట్స్. లెవెల్స్ ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవచ్చు. అయితే నిఫ్టీకి రేపటికి ఇంట్రాడే ట్రేడ్ ప్లాన్ కూడా ఇప్పుడే చూద్దాం. నిఫ్టీకి రేపటికి ఇంట్రాడే ట్రేడ్ ప్లాన్ ఇది. సో 24,835, 24,910 ఇవి రెండు మనకి నో ట్రేడ్ జోన్ అన్నమాట ఇది. సో 24,835 నుంచి 24,910 వరకు ఈ జోన్లో మనం ఎలాంటి ట్రేడ్ తీసుకోవద్దు. డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయితే 24,780 సపోర్ట్ లాగా ఉంటుంది, అక్కడ ప్రాఫిట్ బుకింగ్ ఉండాలి. అదేవిధంగా అప్ సైడ్ 24,910ని బ్రేక్ చేస్తే మాత్రం హైయర్ లెవెల్లో 25,040 మన ప్రాఫిట్ బుకింగ్ ఏరియా లాగా తీసుకోవచ్చు. ఇక్కడ సింపుల్ 4 లెవెల్స్ పెట్టుకొని బ్రేక్అవుట్ కోసం ట్రేడ్ చేయాలి. ప్రైస్ జోన్లోకి రావాలి. అప్ సైడ్ బ్రేక్అవుట్ చేస్తే బై అండ్ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ చేస్తే సెల్. స్టాప్ లాస్ మనం సెల్ చేస్తే జోన్ పైన, బై చేస్తే జోన్ కన్నా కింద. ఇట్లా సింపుల్ ట్రేడ్ ప్లాన్తో మనం ట్రేడ్ చేసుకోవచ్చు నిఫ్టీలో రేపటికి. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్. సో ఇక్కడ కూడా స్ట్రాంగ్ ర్యాలీనే కనిపించింది ఈరోజు. 55,944 దగ్గర క్లోజ్ అయింది, ఆల్మోస్ట్ 56,000 దగ్గర. ఈరోజు హై ఆల్మోస్ట్ 56,000. సో ఇప్పుడు మనం 56,000 బ్రేక్అవుట్ కోసం చూడాలి. హైయర్ లెవెల్లో మనకి నెక్స్ట్ రెసిస్టెన్స్ 56,500, తర్వాత 56,700 అవి రెండు రెసిస్టెన్స్ పాయింట్స్ లాగా ఉంటాయి. ఇప్పుడు క్లోజింగ్ కన్నా డౌన్ సైడ్ మనకి 55,580 సపోర్ట్ లాగా ఉంటుంది. అది బ్రేక్ అయితే 55,036 ఇవి రెండు సపోర్ట్ పాయింట్స్ లాగా ఉంటాయి. ఓవరాల్గా పాజిటివ్ బయాస్తోనే మనం ట్రేడ్ చేసుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీలో. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీకి ఇంట్రాడే ప్లాన్ చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ 5 మినిట్ క్యాండిల్స్టిక్ చార్ట్. ఇక్కడ నో ట్రేడ్ జోన్ వచ్చి 55,690 నుంచి 55,860 ఈ జోన్లో మనం ఎలాంటి ట్రేడ్ కోసం ప్లాన్ చేయొద్దు. జోన్ బ్రేక్అవుట్ కోసం ట్రేడ్ చేసుకోవచ్చు. సో అప్ సైడ్ బ్రేక్అవుట్ అయితే లాంగ్ ఎంట్రీ తీసుకొని 56,150 దగ్గర మన ప్రాఫిట్ బుకింగ్ ఉండాలి. అట్లనే డౌన్ సైడ్ బ్రేక్అవుట్ ఇస్తే మాత్రం 55,580 దగ్గర మన ప్రాఫిట్ బుకింగ్. నెక్స్ట్ 550, 580 అండ్ 550 ఈ జోన్. ఇది మనకి కొంత సపోర్ట్ ఏరియా కాబట్టి మనం షార్ట్ ఎంట్రీ తీసుకుంటే ఇక్కడే ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. చిన్న జోన్ ఇది. స్టాప్ లాస్ మాత్రం మనం షార్ట్ ఎంట్రీ తీసుకుంటే 55,860 కన్నా పైన అండ్ లాంగ్ ఎంట్రీ తీసుకుంటే 55,690 కన్నా కింద స్టాప్ లాస్ పెట్టుకొని సింపుల్గా ఇంట్రాడేలో ట్రేడ్ చేసుకోవాలి. అయితే బ్రేక్అవుట్ లెవెల్ చూసేటప్పుడు క్యాండిల్ కన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్. మనం పాజిటివ్ బయాస్తో చేయాలంటే మాత్రం ఒక బుల్లిష్ క్యాండిల్ రావాలి. అదేవిధంగా బేరిష్ బయాస్ కావాలంటే, నెగటివ్ క్యాండిల్ రావాలంటే బేరిష్ క్యాండిల్ రావాలి. అప్పుడు మాత్రమే మనం ట్రేడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.